నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ టాటా సాల్ట్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం క్రిస్పీ ఫ్రైడ్ ఎగ్స్, ఫ్రైడ్ చికెన్ మనకందరికీ చాలా ఇష్టం, చేసుకుంటాం, తింటాం. ఇదివరకే చేసి చూపించాను. అయితే మన దేశంలో చూస్తే కనుక వెజిటేరియన్స్ ఉంటారు, ప్యూర్ వెజిటేరియన్స్ అంటారు. అంటే వాళ్ళు గుడ్డు కూడా ముట్టుకోకుండా తింటారు. కానీ గుడ్డు తినే వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఎగిటేరియన్స్ అంటారు. మరి నాన్ వెజ్ అంటేనేమో ఇక అన్నీ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్స్. అయితే వేరే దేశాల్లో వెళ్తే వెన్న, అదే తేనె, ఎటువంటి పదార్థాలు ముట్టకుండా కేవలం అంటే కూరగాయలు తినే వాళ్ళని వేగన్స్ అని కూడా అంటారు. ఈరోజు ఈ ఎగిటేరియన్స్కి ఎగ్ చాలా ఇష్టం. మరి కావాల్సిన ప్రోటీన్ అంతా గుడ్డు ద్వారా వస్తుంది. మాకు దాంతో చూపించమని లెటర్ రాశారు. ముఖ్యంగా పార్టీలకి వచ్చినప్పుడు కోడిగుడ్డుతో చేసి పెడితే మాత్రం ఆ కోడిగుడ్డు బోండాలు మనం ఇదివరకే చేసుకున్నాం, చాలా సాఫ్ట్గా పైన కొంచెం అంత చాట్ మసాలా వేసేస్తే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఈ కోడిగుడ్డు క్రిస్పీ ఫ్రైడ్ ఎగ్స్ మనం బ్యాటర్లో ముంచి ఫ్రై చేసుకుందాం. మరి ఇదివరకు చూపించినట్టే చాలా సింపుల్ కానీ చాలా టేస్టీ. మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే రోజ్మెరీ అంటే మీకు ఇదివరకు కూడా చూపించాను. చూడ్డానికి పుల్లల మొక్కలా ఉంటుంది. దీనికి మంచి సువాసన ఉంటుంది. ముఖ్యంగా ఫ్రైడ్ ఐటమ్స్, కోడిగుడ్డు, చికెన్, ల్యాంబు, వెజిటేరియన్ ఏ ఐటమ్స్లో అన్నా చేస్తారు. కానీ ఈ లేతగా ఉన్న ఆకునైతే దాంట్లో చాప్ చేసేసి వేసుకుంటారు. కొంచెం మొక్క ముదిరిందనుకోండి, వాటిని కోసేసి ఎండపెట్టేస్తారు. ఎండపెట్టి కూరల్లో వాటిల్లో కూడా దాన్ని వేసుకుంటారు. కానీ ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత దీన్ని కూరలోంచి తీసేస్తారు. ఎలా మన బిర్యానీ ఆకు మనం ఎలా తీసేస్తామో, కానీ ఈరోజు కూరలోనే వాడుకుంటాం. కాబట్టి ఈ పుల్లలు లేకుండా మనం కేవలం ఈ సన్న ఆకునే. అయితే ఎటువంటి హర్బ్స్ అయినా కూరల్లో దేంట్లో వేసుకున్నా మన పుదీనాకైతే కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ హర్బ్స్ కొంచెం ఎక్కువైపోయిందంటే మనకి వాసన కొంచెం ఎక్కువగా, అంటే ఆ సువాసన ఎంత ఉంటే అంతలోనే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని తినడానికి అంత మంచిగా ఉండదు. ఈ రోజ్మెరీ ఆకుని ఇలా తుంచేసుకొని దీన్ని ఫైన్గా చాప్ చేసుకుందాం. ఎంత సన్నగా చాప్ చేస్తున్నా అంటే మళ్ళీ మనకి ఈ ఆకు నోటికి తాకకూడదు, కేవలం దాని సువాసన మాత్రమే మనకి చక్కగా అందాలి. ఇప్పుడు చూడండి, మన రోజ్మెరీ మనం దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో రోజ్మెరీ మంచి కాంబినేషను గార్లిక్ కూడా కొంచెం మంచి సువాసన ఇస్తుంది. నాకైతే పప్పు కూరలో దేంట్లో అయినా వెల్లుల్లి వేసానంటే అద్దరిపోతుంది. దీంట్లో ఈ కోడిగుడ్డుకి ఈ వెల్లుల్లి కూడా వేసుకుందాం. అయితే కోడిగుడ్డు మీ అందరికీ తెలుసు డెలికేట్గా ఉంటుంది. చికెన్ అనుకోండి మనం వేసి నలిపేసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. కోడిగుడ్డు అలా కాదు, మిశ్రమాన్ని రెడీ చేసుకొని అప్పుడే దాంట్లో ముంచి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం అంత మిరియాల పొడి, అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి వేసాను. ఇందులో మనం కొంచెం అంత మైదా పిండి వేసుకొని మనం బటర్ మిల్క్, మన మజ్జిగ చాలా ఇష్టం. అయితే ఈ మజ్జిగని చాలా వాటిల్లో వాడేసుకోవచ్చు. ఈ మైదా పిండి వేసి దీన్ని కలిపేసుకుందాం. చేయి పెట్టి చేసేయడం బాగా అలవాటు నాకు. ఇలా వేసి దీంట్లో కొంచెం అంత ఉప్పు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీంట్లో మనం ఇప్పుడు మజ్జిగ దీంట్లో వేసేసి ఒక చిక్కటి పేస్ట్. అయితే ఈ పేస్టు దోస పిండిలా చేసుకొని మనం దీన్ని వాడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక దోస పిండిలా తయారవుతుంది. దీంట్లో మంచి టేస్ట్ కూడా ఉండాలి. దీంట్లో ఏమేమి వేసాం, వెల్లుల్లి అన్నీ వేసాం. చక్కగా దీని టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఆ మజ్జిగలోని ఆ పుల్లతనం కూడా దీనికి మంచి రుచి ఇచ్చింది. దీన్ని మనం ఎలా ఈ కోడిగుడ్డుని క్రిస్పీ ఫ్రై చేయాలో చూద్దాం. ఈ పిండిలో ఆ రోజ్మెరీ, వెల్లుల్లి వేయడం వల్ల ఈ పిండి తినేయాలని ఉంది, కానీ పచ్చిపిండి తినకూడదుగా. ఇప్పుడు మనం ఒక పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. ఏదైతే మైదా పిండి కావాలంటే ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే కూడా మనకి లైట్గా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో చిటికెడంతా సోడా కూడా వేసేసుకుందాం. ఈ సోడా కూడా మనకి ఆ క్రిస్పీ టెక్స్చర్ రావడం కోసం ఉపయోగపడుతుంది. దీంట్లో మన బ్రెడ్ క్రమ్స్లో ఉప్పు ఉంటుంది, కానీ మరి కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. రోజ్మెరీ కాకుండా పార్స్లీ అనే ఇంకో ఆకు దొరుకుతుంది. ఈ ఆకు మనం కొత్తిమీర ఎలా వాడుకుంటామో అదే విధంగా వాడతారు. దీంట్లో ఒక రకమైన మంచి సువాసన ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆకుని గార్నిషింగ్కి వాడతారు. మంచి గ్రీన్ రంగు రావడానికి కూడా ఈ ఆకు మంచిగా ఉపయోగపడుతుంది. మన పిండి పైన
కొంచెం అంత మంచి రంగు. ఇది ఫ్రై అయినా మనకి మంచి గ్రీన్ రంగుతోటే ఉంటుంది, రంగు మారదు. కాబట్టి ఇలా లైట్గా చాప్ చేస్తుంటే కొంచెం అంత ఆ క్యారెట్ సువాసనతో కలిగిన ఈ ఆకు దీన్ని ఇందులో వేసేసి కలిపేసుకుందాం. కలిపేసి ఇప్పుడు కోడిగుడ్లను కూడా ముక్కలుగా కోసి దీంట్లో ముంచి మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. దీంట్లో వేసి ఫ్రై చేయడం కోసం కూడా కోడిగుడ్డు. అయితే కోడిగుడ్డు మనకు కావాల్సినట్టు కట్ చేసేసుకుందాం. కోడిగుడ్డు పచ్చటి సొన దీంట్లోనే ఉండే విధంగా చక్కగా ఇలా కట్ చేసుకుందాం. కోడిగుడ్లు రెడీ. ఇదే విధంగా ఇంకొక కోడిగుడ్డు కూడా కట్ చేసేసుకొని తర్వాత మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. అయితే రకరకాల కొంచెం అటు ఇటు ఆడ్ షేప్లో చేసుకొని రెడీ ఉంది. ఈ పిండిలో ముంచే ముందు చిక్కటి పిండిలో ముంచాలి. ఈ మైదా పిండి, ఈ బ్రెడ్ క్రమ్స్ సరిపోయింది. ఒక్కొక్క కోడిగుడ్డుని ఏ విధంగా దీంట్లో ముంచితే మనకి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుందో చూద్దాం. అయితే చికెన్ అయితే మనం ఇందులో వేసి బాగా కొంచెం అంత పిసికి వేస్తాం. కోడిగుడ్డుని అలా పిసకలేము. ఈ కోడిగుడ్డుని దీంట్లో వేసి చక్కగా చూడండి ఈ విధంగా ముంచి ఇప్పుడు దీన్ని ఇందులో వేసిన వెంటనే ఈ పిండిని దీన్ని పట్టించాలి. ఇలా చేసి ఈ కోడిగుడ్డుని మనం ఫ్రై చేసుకోవాలి. సో వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం, తర్వాత ఫ్రై చేసుకుందాం. కోడిగుడ్డుని పర్ఫెక్ట్గా ఇందులో ముంచి ఈ వెల్లుల్లి, ఈ రోజ్మెరీ అంతా చక్కగా పట్టుకోవాలి. పట్టిన తర్వాత దీంట్లో వేసిన వెంటనే పిండి దొర్లించేసి మనం పెట్టుకుందాం. ఇప్పుడు మనకి తప్పకుండా ఇది క్రిస్పీగా చక్కగా వస్తుంది. చూడండి ఇలా పెట్టేసుకుందాం. తర్వాత అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా కోడిగుడ్డు చక్కగా క్రిస్పీగా ఉండడం కోసం ఇలా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ పిండిలో దొర్లించినవి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కోడిగుడ్డు బోండా చేసుకుంటేనేమో చాలా సాఫ్ట్గా లైట్గా ఉంటుంది, కానీ మనం క్రిస్పీ కోడిగుడ్డు కావాలనుకున్నాం. మరి తినేటప్పుడు ఆ నగెట్స్ లాగా చికెన్ నగెట్స్ ఏవైతే తింటామో అదేవిధంగా మన ఈ కోడిగుడ్డుతోటి ఈ మంచిగా క్రిస్పీ ఎగ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో చూడండి. ఇవి తింటుంటే దీంట్లో వచ్చే మజా మరి అంతేకాకుండా దానిపైన ఉన్న ఆ పార్స్లీ ఆకు వల్ల ఎంతో చక్కగా చూడడానికి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మిగతా ఈ కోడిగుడ్డు ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుందాం. క్రిస్పీగా చేసి వడ్డించేసుకుందాం. క్రిస్పీ ఎగ్స్ చేసుకున్నది ఎంతో రుచి. గార్లిక్ అది మళ్ళీ లోపల కోడిగుడ్డు సాఫ్ట్ ఉన్నా పైన మాత్రం ఇవి కరకరలాడుతూ తింటుంటే ఆహా మా సామిరంగా దీంట్లో మజానే వేరు. అయితే మనం ఈ పార్స్లీ ఆకు ఇలా పెట్టిన తరువాత కూడా దీనికి డెకరేషన్గా ఇలా పెడతారు. చూడ్డానికి అందంగా ఉంటుంది, ఫోటోల్లో ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? పైన కరకరలాడుతూ దీంట్లో లోపల అద్భుతమైన రుచి. చక్కగా చూడండి. బాగా వేడిగా ఉంది, కానీ నిజంగా జీవితంలో ఏదో అదృష్టం చేసుకొని ఉంటేనే ఇలాంటివన్నీ మనకు ప్రాప్తమవుతాయి. మన ఇంట్లో వాళ్ళకి చక్కగా రుచికరమైన వంటలు చేసి పెట్టి వాళ్ళందరూ సంతోషంగా తింటుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. చూడండి, మనం క్రిస్పీ ఎగ్స్ ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా చేసేసుకున్నాం. ఇలా చేసుకొని క్రిస్పీ ఫ్రైడ్ ఎగ్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా కోడిగుడ్లని బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన రోజ్మెరీ ఆకుని సన్నగా చాప్ చేసి దీన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, మైదా పిండి, ఉప్పు వేసి దాంట్లో మజ్జిగ వేసి దోస పిండిలా చిక్కగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, చిటికెడంత సోడా, ఉప్పు, అలాగే పార్స్లీ ఆకుని కూడా కట్ చేసి అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన కోడిగుడ్లని ముందుగా మైదా పిండి బ్యాటర్లో ముంచి తర్వాత దీన్ని మన మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్ దాంట్లో వేసి చక్కగా కోట్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా వడ్డించుకొని మన క్రిస్పీ ఫ్రైడ్ ఎగ్స్ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మన సౌత్ ఇండియాలో మనం ఇడ్లీ, దోశ, ఉప్మా, వడలు ఎలా అయితే చేసుకుంటామో అదే నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి వాళ్ళు చీలా, పరాటాలు ఇలాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. వేరే దేశాలకి వెళ్ళామనుకోండి ఎక్కువగా ఇష్టపడే వాఫుల్స్, అలాగే ప్యాన్ కేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలాగైతే పరాటాల్లో రకరకాల పరాటాలు చేసుకోవచ్చో ఈ ప్యాన్ కేక్స్లో కూడా చాలా రకరకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏదైతే తింటామో అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలని ఒక అంచనా. అందుకే మన దోశలో అయినా మన ఇడ్లీల్లో అయినా
మనం మినపప్పు వాడుకొని అలాగే దాంట్లో మనం కావాల్సిన ప్రోటీన్ అన్నీ తెచ్చుకుంటాం. అంతేకాకుండా ఒట్టి ఇడ్లీలు దోశలే తినాం కదా, దాంతోపాటు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా తింటూ ఉంటాం. ఎందుకంటే ఏది తిన్నా మన ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఈ ప్యాన్ కేక్స్లో కూడా ఎన్నో వెరైటీలు. ఒట్టి ప్యాన్ కేక్ అంటే కోడిగుడ్డు, మైదా పిండి, దాంట్లో పంచదార వేసి ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మరి చేసుకోవడంలో 10 నిమిషాలు పడుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్లో తీపి తినడం మన వేరే దేశాల వాళ్ళకి అలవాటు. ఇప్పుడు అమెరికా, యూరప్ ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం పంచదార అంటే ఆ తీపిదనాన్ని యాడ్ చేసి తింటూ ఉంటారు. సో ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పంచదార ఎక్కడి నుంచి వస్తుంది? ఒట్టి చెరుకుగడ్డ నుంచే కాకుండా ఒక మట్టి కింద కాసే గడ్డ, దాన్ని పీట్ షుగర్ అంటారు. చూడ్డానికి తెల్ల రాడిష్ ముద్దలా ఇలా ఉంటుంది, కానీ దాని నుంచి పంచదార వస్తుంది. కేన్ షుగర్ అంటేనేమో మన చెరుకుగడ్డ నుంచి వచ్చేది, ఈ పీట్స్ నుంచి వచ్చేదేమో రాడిష్ లాంటి ముద్దల్లో నుంచి. ఒక రాడిష్లో నుంచి పంచదార వస్తుందంటే చాలామందికి తెలియదు, కానీ యావత్ ప్రపంచంలో సగం శాతం. మనం వెళ్ళి బయట సాఫ్ట్ డ్రింకులు తాగుతాం, అలాగే ఇలా రకరకాలు. కానీ మీకు తెలుసా, అందులో పంచదార వాడరు. దాంట్లో కార్న్ సిరప్ అని ఈ కార్న్ నుంచి వచ్చే తీపిదనాన్ని వాడతారు. ఇది మన చెరుకు నుంచి వచ్చే పంచదార కంటే చాలా చౌక. అందుకే మీరు ఎటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్లో అయినా కానీ ఈ కార్న్ సిరప్ వాడతారు. దీంట్లో వాడడం వల్ల నష్టం ఏం లేదు, కానీ దీని జెనెటిక్ అంటే దీని కాంపోజిషన్ డిఫరెంట్ కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదని కొంతమంది సూచన. ఇప్పుడు 2 రకాల కార్న్స్ ఉంటాయి. ఒకటేమో చక్కగా మన మేజు, మనం రొట్టెలు చేసుకొని, పంజాబ్లో మనం వెళ్తే మిస్సికి రోటీ, ఈ మొక్కజొన్నలతో చేసే రొట్టెలు మనం చాలా తింటాం. కానీ ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ కార్న్, ఈ కార్నే 90% ఈ కార్న్నే జెనెటికల్లీ మాడిఫైడ్ అంటారు. అయితే అవి తినడానికి పనికిరాని కార్న్, దాంట్లో నుంచి మనం ఈ రకరకాల పెట్రోల్ లాంటి వస్తువులు తీస్తూ ఉంటారు, అందులో కార్న్ సిరప్లు కూడా తీస్తూ ఉంటారు. సో అవన్నీ మనకి అనవసరం. కానీ ఇండియాలో దొరికే ఈ కార్న్, మనం అమెరికన్ కార్న్ అంటాం, ఇవన్నీ తినడానికి బాగుంటాయి. మరి దీన్ని మనం వంటల్లో రకరకాలుగా వాడుకుంటాం. ఇదే కార్న్ని నేను చక్కగా తీసేసి పేస్ట్ చేశాను. ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం, కొన్ని విషయాలు అంటే వంటలు ఒట్టి చేయడం కాదు, దాంట్లో ఉన్న కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు మనం వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టి మనం చక్కగా చేసుకోవచ్చు. ఇదే కార్న్ని తీసి పేస్ట్ లాగా చేసేసాను. ఇప్పుడు ప్యాన్ కేక్ చేసేసుకుందాం. కోడిగుడ్డుని మనం పగలకొట్టి దీంట్లో ఆ తెలుపు, మనం ఈ పసుపు దీన్ని సపరేట్ చేసుకుందాం. అయితే మేము హోటల్లో సపరేట్ చేసేటప్పుడు ఇలా కోడిగుడ్డునే వాడేసుకుంటాం. అంటే 3-4 కోడిగుడ్లు అయితే ఈ విధంగా తీసేస్తే తెల్లది సపరేట్ అయిపోతుంది, ఈ పచ్చ సొన సపరేట్ అయిపోతుంది. ఈ పచ్చ సొనని ఇలా తీసుకుంటాం. ఎందుకంటే ఈ తెల్ల సొన మనం చక్కగా దీన్ని లైట్గా చేయడానికి, కేక్స్లో మనకి చక్కగా ఇలా చిల్లులు వచ్చి లైట్గా ఉండడానికి కారణం కూడా ఈ తెల్ల సొన. అదే పచ్చ సొనలో ఆ క్వాలిటీ ఉండదు. సో మరి ఇదే విధంగా మిగతా 3 కోడిగుడ్లు కూడా మనం పగలగొట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇంతకుముందు కోడిగుడ్డు మనం షెల్లోనే వేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము చాలా చేసేటప్పుడు అంత టైం ఉండదు కాబట్టి మనం ఈ కోడిగుడ్డుని ఇలా చేతిలో వేసేసుకొని ఇలా సపరేట్ చేసేస్తాం. ఇప్పుడు తెలుపు, మన పసుపు సపరేట్ అయిపోయింది. మరి కేకులు చేయడానికి కొంచెం పాత కోడిగుడ్లు వాడతాం. ఎందుకంటే పాత కోడిగుడ్లు ఈ తెల్ల సొన చక్కగా బీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది సపరేట్ అయిపోయింది. దీంట్లో మనం మైదా, పంచదార వేసేసి మన ప్యాన్ కేక్ తయారు చేసుకుందాం. ఈ కోడిగుడ్డు పచ్చ సొన రెడీ. దీంట్లో కొంచెం పంచదార, మరీ ప్యాన్ కేక్లో ఎక్కువగా పంచదార వేయక్కర్లేదు, ఎందుకంటే కొంచెం వేస్తే సరిపోతుంది. మిగతాది దానిపైన తినేటప్పుడు కొంచెం తేనె. కొంతమంది అయితే ఈ ప్యాన్ కేక్లో అసలు పంచదారే వేయరు, కేవలం కొంచెం ఉప్పు కూడా వేసేస్తారు. చూడండి, కొంచెం ఉప్పు వేసి దాంట్లో మంచి రుచి పెంచుకుందాం. ఇలా బీట్ చేసుకుందాం. ఈరోజు ఈ ప్యాన్ కేక్స్లో మనం ఈ కార్న్ మిశ్రమాన్ని కూడా వేసుకుందాం. దీన్ని కూడా ఇందులోనే వేసేసి కలిపేసుకుందాం. అయితే ప్యాన్ కేక్లో మనం పాలు పోసి దాని లోపల ఇవన్నీ వేసుకుంటాం. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఈ పంచదార ఇది చక్కగా దీంట్లో కలవనిద్దాం. ఇందులో మనం ఈ కార్న్ మిశ్రమం, ఈ కార్న్ కూడా అంటే మనకి కావాల్సిన స్టార్చ్ ఏదైతే ఉందో మనం బంగాళ రూపంలో, మైదా పిండి రూపంలో, లేకపోతే ఇలా కార్న్ రూపంలో వేసేసుకున్నాం. సో మరి మొక్కజొన్న బాగా దొరికినప్పుడు చేసుకోవడం మంచిది. దీంట్లో మనం పాలు కూడా పోసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక కేక్ మిశ్రమంలా తయారు చేసుకుందాం.
మన మైదా పిండి ఇందులో వేసుకుంటే అయిపోతుంది. సో మరి ఈ మైదా పిండిలో కొంచెం అంత ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం మనం బేకింగ్ పౌడర్ కొంచెం వేసేస్తాం. ఈ బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే చక్కగా దాన్ని కలుపుకోండి. ఈ బేకింగ్ పౌడర్ సరిగ్గా కలవలేదనుకోండి, కేకులు చేసినా ఏది చేసినా అంత పర్ఫెక్ట్గా రావు. ఒక చోట ఇంత గుంతలాగా వస్తుంది, ఇంకో చోటనేమో గట్టి ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసి మనకి ఇందులో కావాల్సినంత వేసేసుకుందాం. వేసి ఇప్పుడు మనం ఈ ప్యాన్ కేక్ మిక్చర్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇది చూడడానికి మీకు కేక్ మిక్చర్లా తయారవ్వాలి. అప్పుడే మన ప్యాన్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. కార్న్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కేక్లా లైట్గా చేయడం కోసం మన ఈ కోడిగుడ్డు తెల్ల సొన వాడదాం. దీన్ని వేసి బీట్ చేద్దాం. అయితే ఈ కోడిగుడ్లు చూడడానికి ఎలా ఉంది, ఏదో నూనెలా ఉంది, కానీ దీన్ని బీట్ చేస్తే ఇది తెల్లగా లైట్గా క్రీమ్లా ఫ్లఫీగా అవుతుంది. ఎలా, ఇలా పెట్టి ఒక విస్క్ తీసుకొని దీని లోపల మనం గాలిని యాడ్ చేస్తున్నాం. ఇలా చేస్తూ 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 కొడుతూ ఉంటే ఇది లైట్గా అవుతుంది. సో ఈ విధంగా బీట్ చేసుకుందాం. బీట్ చేస్తూ ఉంటే ఇది చమత్కారంగా చూడండి ఎలా తయారైందో. అయితే దీన్ని పీక్ అంటాం. పీక్ అంటే ఏంటంటే ఇది బీట్ చేసిన తర్వాత ఇలా చేస్తాం. ఇలా చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇలా పైకి వచ్చి కిందకి పడిపోతుంది. దీన్ని మరి కొంచెం చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. మరీ ఎక్కువ బీట్ చేసామనుకోండి దీన్ని, మరి ఇలా కొడుతూ ఉంటే తర్వాత ఇది ఫ్లాట్ అయిపోతుంది. అంటే మళ్ళీ దీంట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఈ నీళ్లలో ఇలా ఉండడాన్నే బీటింగ్ ఎగ్స్ అంటారు. మన ఇంట్లో వంట గదిలో కూడా చక్కగా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా పైకి నుంచుంటుంది. ఇలా నుంచున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా బీట్ అయినట్టే. దీంట్లో మనం కలిపేసి మన ప్యాన్ కేక్ వేసేసుకుందాం. ఈ చేసుకున్న ఈ కార్న్ ఈ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం దీన్ని ఇలా వేసుకుంటే ఇప్పుడు మన ప్యాన్ కేక్లు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. కేకుల్లా చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఈ బీట్ చేసిన కోడిగుడ్డు దీంట్లో వేయాలా లేకపోతే ఇదే మిశ్రమాన్ని దాంట్లో వేసుకుందామా అనేది చదువుకునే టైంలో ఇది ఒక సరదాగా పరీక్షల్లో ఉండేవి. సో దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు బోల్డ్ మాట్లాడేశాం. ఇవి చాలా లైట్గా ఉండడం కోసం, ఎందుకంటే మనం ముఖ్యంగా కార్న్ ఇవన్నీ వేసాం. అయితే దీంట్లో ఫ్రూట్స్ అవి కూడా వేసేసి మనం చేసుకోవచ్చు. దీన్ని మన ప్యాన్ కేక్స్ తయారు చేసుకుందాం. ఇందులో మనం చూడండి, అయితే మన దోసల్లా ఇవి అంటుకుపోవు. వీటిని ఈ విధంగా మనకు కావలసిన సైజులో వేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రూట్స్ అంటే ఇవి వేసిన తరువాత దీనిపైన ఫ్రూట్స్ వేసి కూడా చేసుకుంటారు. లేకపోతే ఫ్రూట్స్ ఫ్రెష్గా సైడ్లో అకంపనిమెంట్ ఇచ్చుకుంటారు. దీంతో విప్పింగ్ క్రీము ఇలాంటివి కూడా చేసుకుంటారు. అమెరికన్ స్టైల్ ఉత్తప్పాలనండి ఏమన్నా అనండి మైదా పిండితోటి చేసుకున్నాం. కానీ పిల్లలు ఇవి తింటూ అసలు ఎంత ఆనందపడతారో. ముందు ఆ వేడి దీనికి తాగనిద్దాం. అయితే మనం దీనిపైన వెన్న వేసి చేసుకుందాం. కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు, కానీ వెన్న వేసుకుంటేనే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. మా ఇంట్లో దోశలు వేసినా నేను మాత్రం నాకు కొంచెం వెన్న నెయ్యి వేయమంటాను. ఆ భోజన ప్రియుడిని కదా. ఇప్పుడు దీనిపైన మనం ఎప్పుడైతే చిట్టి చిట్టి చిల్లులు వస్తాయో, అది మనం ఉత్తప్పం వేసుకున్నా ఏదైనా చక్కగా లైట్గా చిట్టి చిల్లులు వచ్చిన తర్వాత దీనిపైన కొంచెం నూనె వేసుకుందాం. దీని రంగు ఆ పంచదార వేయడం వల్ల ఈవెన్గా మంచి రంగు వచ్చేలా చూసుకోవాలి. కొంచెం సేపు కుక్ అవనిద్దాం. ఇలా చిల్లులు స్లోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం వెన్న వేసేసుకుందాం. ఇలా కొంచెం సేపు ఆ చిల్లులు వచ్చేంత వరకు ఆగకపోతే ఈ వెన్న దీన్ని మంచిగా అవ్వకుండా ఆపేస్తుంది. వెన్న దీనిపైన వేసేసుకొని తర్వాత దీంతో పాటు రెండు పక్కల అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్లో అరటిపండు తినాలి. ఈ అరటిపండును కూడా మనం కోసి ఇలా కట్ చేసేసుకొని మనం వడ్డించేసుకుందాం. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. హోటల్లో ఏంటంటే ఆ బోల్డ్ అంత డబ్బులు ఇచ్చే కస్టమర్లకి తినడం కూడా చాలా ఈజీగా ఉండడం కోసం అరటి పండుకి మనం కట్ చేసేటప్పుడు కూడా మన చెయ్యి తాకకుండా మనం కొంచెం జాగ్రత్త పడతాం. ఈ అరటి పండు ఇలా తీసేసి ఇలా పెడతాం. తినేటప్పుడు చాలా ఈజీగా తినగలుగుతారు. చూడండి, మరి అరటి పళ్ళని నీట్గా చేసి పెట్టేద్దాం. చక్కగా మంచి రంగు వచ్చేలా మనం చేసేసుకొని ఆహా చూడండి వీటి రంగు నా సామి రంగా ఆహా ఎంతో లైట్గా చేసేసుకున్నాం.
అయితే మీరు ఇళ్లల్లో అవన్ లేకుండా కూడా కేక్ చేసుకోవడానికి ఇలాంటి ప్యాన్ కేక్స్ చేసి దీనికి మంచిగా ఐసింగ్ చేసుకున్న కేక్లా ఉంటుంది. మీకు మరో రోజు తప్పకుండా అది కూడా చూపిస్తాను. మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. అది కూడా మనం స్వీట్ కార్న్ మనకి మార్కెట్లో బాగా దొరుకుతుంది. మార్కెట్లో ఎప్పుడు ఏవి దొరుకుతాయో వాటిని వాడుకోవడం మనకు చాలా ముఖ్యం. ఈ ప్యాన్ కేక్ ఇంకో పక్క కూడా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తినేద్దాం. ప్యాన్ కేక్ వడ్డించేటప్పుడు చూడ్డానికి ఇది పైకి కనిపించే విధంగా వడ్డిస్తారు. ఎందుకంటే చూడ్డానికి మంచి బంగారు రంగుతో పర్ఫెక్ట్గా ఉంది. మనిషికి 2-3 ప్యాన్ కేక్లు వడ్డించుకోవచ్చు. కానీ దీన్ని తినడానికి తేనె లేకపోతే మెల్బా సాస్ ఇలాంటి స్వీట్ సాసెస్ కొన్ని దొరుకుతాయి. అరటిపండు ఈ ప్యాన్ కేక్ కూడా రెడీగా ఉంది. దీనిపైన తేనె వేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ తేనె ఏదైతే ఉందో చక్కగా దీని మధురమైన ఈ అద్భుతాన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు తింటే నా సామిరంగా తిన్న వెంటనే చురుకుతనం బయటకు వచ్చేస్తుంది. చురుగ్గా వెళ్తారు. మరి దారిలో కూడా మంచిగా ఆలోచిస్తూ షార్ప్గా ఉద్యోగానికి వెళ్ళేసరికి లేకపోతే బడికి వెళ్ళేసరికి పిల్లలు మర్చిపోయిన క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు బయటకు వచ్చేస్తాయి. చక్కగా మరి తినద్దామా? ఈ తేనె వేసేసి ఒక పక్కన మనకి కావాల్సిన ఫ్రూట్ ఉంది. మనకి అందరికీ ఇష్టమైన అరటిపండు. ఈ అరటిపండు పొద్దున్నే తింటే చాలా మంచిది. అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో చక్కగా ఈ ప్యాన్ కేక్స్ చేసుకొని ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. ఆ రెసిపీలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.